జ్యోతిష్యాలు నమ్మకండి. చిలక జ్యోతిష్యం, హస్తముద్రిక జ్యోతిష్యం, పేర్లు బట్టి జ్యోతిష్యం చెప్పబడను ఇవన్నీ కూడా మాయలు, మోసాలు. ఏమంటే ప్రతిరోజు కూడా లేదా ప్రతి నెల కూడా పుస్తకాలలో వార ఫలాలు వేస్తుంటారు. ప్రతి నెల కూడా ప్రతి వారం వేస్తుంటారు, ప్రతి నెల కూడా వేస్తుంటారు. అలాగే సంవత్సరానికి ఒకసారి కూడా భవిష్యత్తు చెబుతూ ఉంటారు. అందులో మీ ఆదాయం ఎంత, మీ ఖర్చు ఎంత, మీకు ఎలా ఉండబోతుంది, మీకు ఎలా ఉండబోతుంది, ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చాలా చాలా చెప్పేశారండి. మరి ఎవరో కరోనా గురించి చెప్పరేమిటండి? ఎందుకు చెప్పలేదండి? చెప్పాలి కదండి. మరి ఏ పుస్తకంలోనూ రాసి లేదంటండి ఈ సంవత్సరం భయంకరమైన మరణాలు సంభవించబోతున్నాయండి. 2020, 2021, 2021 ఈ రెండేళ్లు ముఖ్యంగా లేచిపోయారండి మనుషులు. భారతదేశంలో ఇంచుమించు 5 లక్షల మంది. ఇవన్నీ కూడా అనధికారిక లెక్కలు. అధికారిక లెక్కలలో చాలా ఎక్కువ, 25 లక్షల కన్నా ఎక్కువే ఉంటుందంటున్నారు. మరలా వారం రాశి ఫలాలు చూడటానికి ముందు వారం చదివినోడు లేడు. ఏవాడు చచ్చిపోయాడు ఇంకా కరోనాలో. జ్యోతిష్యం ఒక బూటకం, ఒక మాయ. దాని జోలికి వెళ్ళకండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు నీ భవిష్యత్తు ఏం చెబుతున్నాడు అది నీకు ముఖ్యం. చిలకేం చెబుతుంది, చెయ్యేం చెబుతుంది ఇది కాదు. నీ భవిష్యత్తును నిర్ణయించేది నీ ప్రవర్తన, నీ బ్రతుకు. చిలకలను ఇంకొకరు కాదు.